సన్న కారపూస. ఇది 2 రకాలుగా చూపిస్తున్నానండి. చాలా సన్నగా ఉండేది, మీడియం సైజులోది. ఇక్కడ నేను ఒక బేసన్ తీసుకొని ముందుగా దాంట్లో పిండి జల్లెడ పెట్టుకొని 2 కప్పుల శనగపిండి వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా జల్లించుకోవాలి. అలాగే 2 కప్పుల బియ్య పిండి తీసుకొని ఒక్కొక్క కప్పు తీసుకొని 2 సార్లు జల్లించాను. 2 కప్పుల శనగపిండికి 2 కప్పుల బియ్య పిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. మీరు తినేదాన్ని బట్టి మీరు ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 8 పచ్చిమిర్చి అండి. మీరు తినే ఈ కారం ఎలా ఉన్నాయో చూసుకొని మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇవి కొద్దిగా కారంగానే ఉన్నాయండి, అందుకే 8 వేసాను. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 టీ స్పూన్ల వాము వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ తీసుకుంటున్నానండి. తీసుకొని వేడి చేసుకొని ఆ పిండిలో వేసుకోవాలి. వేడి బటరే ఇలా ఈ పిండిలో వేసుకోవాలి. వేసుకొని ముందుగా ఈ బటర్ అంతా ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఈ మనం పిండి జల్లల్లోనే ఈ స్ట్రెయిన్ చేస్తున్నానండి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది. ఆ జ్యూస్ మాత్రమే వేసుకోవాలి. మీరు స్ట్రెయినర్లో అయినా కానీ స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకొని ఇలా ఇదంతా వడకట్టుకోవాలి. ఆ రసం మాత్రమే దీంట్లో వేసుకోవాలండి. ఈ విధంగా చేతోనని ఆ రసం ఎంత వస్తుందో అదే వేసుకోవాలి. దీంట్లో ముందుగానే వాటర్ వేసుకోవద్దు. ఇది దీనికి అవసరమైనన్ని వాటర్ వేసుకుంటేనే నీళ్లు వేసుకుంటా కలుపుకోవాలి పిండిని. నేను కొద్దిగా వేసుకుంటూనే కలుపుతున్నానండి. ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి. గట్టిగా ఉండొద్దండి పిండి. గట్టిగా ఉంటే మన మురుకుల గొట్టం నుండి రాదు. చిన్నగా ఉంటాయి కదా కారపూస రంధ్రాలు, అందుకని దాంట్లో నుండి రాదండి సరిగా. సాఫ్ట్ గా కలుపుకుంటే ఈజీగా వస్తుంది. ఇక్కడ నేను 3 బిళ్ళలు తీసుకున్నానండి. ఒకటి మురుకులదేమో పక్కన పెట్టేశాను. ఈ 2 కారపూస బిళ్ళలు ఉన్నాయి. ఒకటి సన్నది, మరి ఇంకొకటేమో కొంచెం లావుగా ఉన్న సన్న కారపూస అండి. నేను చాలా సన్నగా ఉన్నది తీసుకున్నాను. ముందుగా తీసుకొని మురుకుల గొట్టంలో పెట్టుకొని పిండి పెట్టుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అంతవరకు నూనె వేడి చేసుకున్నానండి. మంచిగా నూనె వేడైన తర్వాతనే ఇది వేసేటప్పుడు మాత్రం మనం ఇది కారపూస నూనెలో ఒత్తేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒత్తండి. నూనె పైనకు వస్తుంది కదా. ఇప్పుడు నేను పెద్ద కారపూస చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒత్తిన తర్వాత ఇది ఎప్పుడు కానీ కారపూస ఒత్తేటప్పుడు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒత్తండి. తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చండి, ఫ్రై చేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాత బబుల్స్ అనేటివి నురగలుగా వస్తుంది కదండి. అది తగ్గిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని తీసుకోవాలండి. అలా నురగలు అనేటివి తగ్గుతున్నాయి అంటేనే అది ఫ్రై అయిపోయినట్టు. ఈ కారపూస ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు టర్న్ చేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఇలా పట్కరతో తీసారంటే అలా విరిగిపోకుండా చక్కగా వస్తాయండి.